సో, 19థ్ క్వెషను. కాస్ పవర్ 4 థీటాని ఏ విధంగా రాస్తున్నామండి? కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ పవర్ 4 థీటాని సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1/2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా, ఇదంతా ఏ అని అనుకోండి. ఇదంతా బి అని అనుకోండి. ఇది ఏ ఫార్మ్‌లో ఉందండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఫార్ములా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఏ అంటే ఎంత? కాస్ స్క్వేర్ థీటా. ఏ అంటే కాస్ స్క్వేర్ థీటా. అంటే ఏ ప్లస్ బి అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/2. ఓకే. ఇది ఎలాగా మనకు తెలిసిందే. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1. సో, 1తో మళ్ళీ ఇంటూ చేస్తే మనకు మళ్ళీ ఇదే వస్తది. అంటే ఫైనల్‌గా మనకొచ్చే ఆన్సర్ ఏంటండి? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/2. సో, ఇంకా దీన్ని ఫర్దర్‌గా సింప్లిఫై చేయొచ్చు. బట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిపోవడం మంచిది. లేదంటే ఫార్ములా చెప్పమంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మనం కాస్ 2 థీటా అని రాసుకుంటామండి. ఇది మీకు ఇంటర్మీడియేట్‌లో వస్తుంది. ఓకే. లేదు మీకు థీటా ప్లేస్‌లో వెరిఫికేషన్‌కి వెళ్ళిపోతే ఆన్సర్ 1/2 ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. బట్ ఇది గుర్తుపెట్టుకోండి ఎలాగో తర్వాత నేర్చుకోవాలి కదా! సో, కాస్ 2 థీటా ఈక్వల్ టు 1/2. 1/2 నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్‌గా ఏ విధంగా రాసుకోవచ్చు? కాస్ 60 డిగ్రీస్. సో, టోటల్లీ కాస్ ఎలిమినేట్ చేస్తే 2 థీటా ఈక్వల్ టు 60 డిగ్రీస్, థీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఈస్ ద ఆన్సర్.